మొత్తానికి అరెస్ట్ పిఏనైతే అరెస్ట్ చేసినటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏ అంశంలో అంటే గతంలో ఈ చక్రధర్ గౌడ్ అనేటైనా సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నిలబడాలని చెప్పేసి ఇండిపెండెంట్గా ప్రయత్నాలు చేసినప్పటికీ దాని తర్వాత కొన్ని తన కేసులను ఎదుర్కోవడం జరిగింది. సరే, ఆయన కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినని లేకపోతే ఇతర కారణాల చేత అరెస్ట్ అయ్యిండు. దాని తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత ఈ ఈ ఈ కార్యక్రమం జరిగిందని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చక్రధర్ గౌడ్ అంటే పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడం, సరే ఇంకా ఇతర కార్యక్రమాలకు అంటే ఈవెన్ రేవంత్ రెడ్డిని కలవడం కానీ, పార్టీలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కలవడం కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, అంతకుముందుకు బీజేపీలో ఉంటే, సో ఇటువంటివన్నీ కూడా చేసి మొత్తానికి ఆ హరీష్ రావు పిఏ పైన ఇవాళ కేసు ఫైల్ అయినటువంటి అంశం అయితే చూస్తాను. వారిని అరెస్ట్ చేసినటువంటి అంశం అయితే నేను మనం పూర్తి స్థాయిలో గమనించిన దానికి సంబంధించినటువంటి వార్తనే ఇది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకుంటే ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. మొన్న ప్రదీప్ రావు అంటేనే క్లియర్గా బయటకు రావడం జరిగింది, బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. అంతకుముందుకు భుజంగరావు రావడం జరిగింది. ఇట్లా అందరూ కూడా అరెస్ట్ ఎవరైతే అయ్యారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి చేపట్టినటువంటి పెద్ద యుద్ధం ఏంది, పెద్ద కార్యాచరణ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే మీరు నిజంగానే జరిగి ఉంటే ఎవరి వల్ల జరిగింది, ఎందుకోసం జరిగింది అని అన్నది తేల్చి చెప్పేసి మీరు పెద్ద తలకాయలను అరెస్ట్ చేయాలి. ఇట్లా ఈ పిఏలను అరెస్ట్ చేయడము, లేకపోతే ఈ బుడ్డోళ్ళను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ విషయంలో అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంవత్సరం గడుస్తూ ఉంది కదా, ప్రభుత్వానికి ఎంతసేపు ఒక అలిగేషన్ తీసుకురావాలి అంటే ఆచిచూచి తీసుకొచ్చేటటువంటి వ్యవహారాలే ఉంటాయి కదా. అయినా కూడా ఇంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కళ్ళ ముందు పెట్టి ఆ రోజు పత్రికలు అన్నిట్లలో కూడా ఈవెన్ ఏది ఆంధ్రజ్యోతి అయితే అసలు వదిలిపెట్టలేడ కూడా ప్రతిరోజు ఒక 30 రోజుల దాకా అవే వార్తలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ చేసారు, హార్డ్ డిస్కులన్నీ తీసుకుపోయి ఈ నాగోలు నాలాలు వేసారు, నాగోలు మూసీలు వేసారు అని చెప్పేసి విచ్చలవిడి రాతలు రాసిరు, విచ్చలవిడిగా మాట్లాడారు. మరి పూర్తి స్థాయి ఆధారాలు దొరకపోయి ఉండొచ్చు అంటారా? ప్రజలారా మీరే చెప్పండి. పూర్తి స్థాయిలో ఆధారాలు లేకపోయిన కారణం చేతనే మరి నిన్న అరెస్ట్ చేసిరా. ఇందులో ఇంకా పెద్ద తలకాయల అంశాలు కావచ్చు, పెద్ద తలకాయలు ఎవరు ఉన్నాయని కూడా తెలిసే ఉండాలి కదా. చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు ఇట్లా దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు ఈ అంశంలో అనేది చూడాలి. అండ్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా, సెక్యూరిటీ దృష్ట్యా చేస్తుంటాయి. కానీ వ్యక్తిగత అంశాల జోలికి పోయి ఇక్కడ నానా రచ్చలు చేసి నానా ఇబ్బందులు చేసినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇలా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ స్థాయికి వచ్చింది. అండ్ చాలా రోజుల కిందట కేటీ రామారావు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, చాలామంది కూడా మాట్లాడారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా అని చెప్పేసి. ఇంతవరకు కూడా దానికి సమాధానమే చెప్పలేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అది సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నది. కాకపోతే దాంట్లో పర్టికులర్గా ఒక పర్సనల్స్ వినడం అనేది చాలా నేరం, అది పెద్ద నేరం. సో ఆ నేరానికి గాను మీరు శిక్ష వేయదలుచుకుంటే మీరు పూర్తి స్థాయిలో వెరిఫై చేసి ఎవరు దొంగలు ఎవరు మంచోళ్ళు అన్నది వెరిఫై చేసి అరెస్ట్ చేయవలసింది మూల కారకుని. ఇట్లా ఈ పిఏలను అరెస్ట్ చేయడం, పర్సనల్ సెక్రటరీలను అరెస్ట్ చేయడం, లేకపోతే కింది స్థాయి వర్గాలను అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అని అన్నదైతే నా ఉద్దేశం. రైట్.